Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, video start చేసే ముందు I would just like to tell you, ఇంతకు ముందు చెప్పినట్టు జస్ట్ 65 రోజులు అంటే రాబోయే 65 రోజులు మీరు 100 days, 75 days, 70 days ఇలా అన్నీ చూసుంటారు. రేపు స్టార్ట్ చేసిన, ఎల్లుండి స్టార్ట్ చేసిన, అవతల ఎల్లుండి స్టార్ట్ చేసిన, నిన్న మొన్న ఒక 1 month బ్యాక్, 2 months బ్యాక్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఈ 65 days అనేది చాలా చాలా క్రూషియల్, అట్మోస్ట్ ఇంపార్టెంట్. అది జాబ్ చేసే వాళ్ళకైనా, హౌస్ వైఫ్స్కైనా, లేకపోతే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా కానీ వీళ్ళందరినీ ఉద్దేశించి ఒక కైండ్ ఆఫ్ కంక్లూజన్ కైండ్ ఆఫ్ వీడియో. మనం బాహుబలి సినిమా చూసేటప్పుడు బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్ అంటారు కదా. ఇంకా స్టడీ ప్లాన్స్కి సంబంధించి నేను మళ్ళీ 40 days, 30 days, 20 days ఇది ఏది కూడా చేయను. దిస్ ఇస్ ద ఫైనల్. ఈ 65 days ఏదైతే ఉంటుందో రాబోయే 65 రోజులు మీరు ఎలా ముందుకెళ్ళాలి, వీడియో చివరి వరకు చూడండి. మీరు ఆల్రెడీ మీకంటూ ఒక సపరేట్ ప్లాన్ ఉన్నా కానీ, లేకపోతే అసలు ఏం ప్లాన్ లేదు, రీసెంట్గా పాస్డ్ అవుట్ అయ్యారు, స్టిల్ 0 స్టేజ్లో ఉన్నాను ప్రిపరేషన్, ఇలాంటి ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ అయినా కానీ ఒక నెక్స్ట్ రాబోయే 10-15 minutes చూడండి. డెఫినెట్గా ఎగ్జామ్ పైన అట్లీస్ట్ 70-80% అయినా కూడా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఒక అడుగు వేసే ముందు ఎలా వేయాలి అని తెలిస్తే మీకు ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టికల్గా, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ నమ్మకం అనేది వస్తుంది. సో అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు జాగ్రఫీ బుక్కు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే రోహిత్స్ అనాలిసిస్ అంటే మన పబ్లికేషన్ నుంచి ఇంగ్లీష్ మీడియం బుక్ వచ్చింది, శ్రీమేధ పబ్లికేషన్స్ నుంచి తెలుగు మీడియం బుక్ వచ్చింది. సో మీరు చూస్తే ఇది 2 editions రిలీజ్ అయింది శ్రీమేధ. సెకండ్ ఎడిషన్లోనేమో మీకు బుక్లెట్, క్వశ్చన్ MCQsతో ఉన్న బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్లో లేదు. అయితే ఫస్ట్ ఎడిషన్లో ఉన్న కొన్న బుక్స్ ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్, మేము సెకండ్ ఎడిషన్లో ఏమైనా మిస్ అవుతామా అని అనుకుంటారు. నథింగ్ ఈజ్ ఏం మిస్ అవ్వరు. ఫస్ట్ ఎడిషన్ తీసుకున్నా కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, ఓన్లీ బుక్లెట్ మాత్రమే మిస్ అవుతుంది. అలాగే మన రోహిత్స్ అనాలిసిస్ నుంచి వస్తున్న ఇంగ్లీష్ మీడియం జాగ్రఫీ బుక్, ఇది కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో చాలా ప్రింట్ చేసాము, ప్రింటింగ్ అయిపోయింది, స్టాక్ అయిపోయింది. మళ్ళీ 2 days బ్యాక్ కొత్తగా స్టాక్ వచ్చింది. సో ఎవరైతే బుక్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా, బుక్ ఆర్డర్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ నంబర్. సో 9110556858. సో ఇంగ్లీష్ మీడియం బుక్ కానీ తెలుగు మీడియం బుక్ కానీ డోర్ డెలివరీ చేస్తాము. సో ఆ బుక్కు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీనికి మెసేజ్ పెట్టండి. సో నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో. నెక్స్ట్ సో ప్రిపరేషన్కి సంబంధించి స్టూడెంట్స్ దగ్గర ఉన్న కొన్ని క్వశ్చన్స్, లేకపోతే దాని మీరు అపోహలు కానీ, లేకపోతే థింగ్స్ ఎలా ఉంటాయంటే మీకు సెల్ఫ్ డౌట్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ అవుతుందా లేదా, వెదర్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఆర్ నాట్. సో ఇది కండక్ట్ అవుతుందా, ఎస్ ఆర్ నో. ఇది ఎందుకు ఎస్ ఆర్ నో అంటానంటే, ఒకటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది కదా, తెలంగాణలో జరగచ్చు, జరగకపోవచ్చు. కొత్తగా ఇంకొక క్వశ్చన్ కూడా స్టూడెంట్ అడుగుతున్నారు, కోవిడ్ వల్ల అంటే ఇవి మనకు మనం ఏర్పాటు చేసుకున్నవి. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్కి ఉన్న ఇంకొక థింగ్ ఏంటంటే, ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్, అంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా పాసిబుల్ అవుతుందా కాదా ఇది. అండ్ అలాగే ఇప్పుడు ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తున్నాను, ఫైన్, కానీ మెయిన్స్ దగ్గరకు వచ్చేసరికి తక్కువ టైం ఉంటుంది కదా. అసలు అంటే ఈ తక్కువ టైంలో మెయిన్స్ సిలబస్ మొత్తం మనం ఎలాగో కంప్లీట్ చేయలేం. సో ఇటువంటి అంటే ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఏమంటున్నానంటే, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్. మనిషి ఎప్పుడు కూడా, మనిషికి ఏదో ఒక రోజు చనిపోతాడు. సో ఎవ్రీవన్ విల్ డై. అంటే చనిపోతే ఏమవుతుందో అని మనం ఎప్పుడు ఆలోచించాం కదా, అప్పుడప్పుడు ఆలోచిస్తాం కానీ జీవితాంతం ఆలోచించాం. అంటే నేను ఎప్పుడు చాలా చాలా అంటే రిపీటెడ్గా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్. మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసేంత వరకు ఒక్కొక్కసారి మీరు సెలెక్ట్ అవుతానో లేదో మీకు కూడా తెలియదు. మీరేమనుకుంటారంటే చాలామంది ఉన్నారు, అంటే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకు మోర్ ఛాన్సెస్ ఉంటాయని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పేసి ఈ వీడియో మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఈ వీడియోలో చూసే పర్సన్ ఆల్ ఇండియా ర్యాంక్ 40, ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 40. ఇతను ఎగ్జామ్ స్టార్ట్ చేసే అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు అసలు ప్రిలిమ్స్ ఎగ్జామే ఇవ్వకూడదు అనుకున్నాడు. ఎందుకంటే సెలెక్ట్ అవుతానో లేదో అన్న సెల్ఫ్ డౌట్.
ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అయినా కూడా కనీసం ఏదో టైంపాస్కి రాద్దాం అనుకునే స్టేజ్తో ఆలోచించాడు. ర్యాంక్ 40 వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఇంపాసిబుల్. అంటే ఎవరు కూడా ముందుగా ఊహించారు. మీరు పెట్టాల్సిన కష్టం, మీరు పడాల్సిన కష్టం, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ కరెక్ట్ వేలో పెడితే డెఫినెట్గా సక్సెస్ అనేది మీకు వస్తుంది. కొంతమంది లక్ అది ఇది అని మాట్లాడుతుంటారు. లక్ ఆల్వేస్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్ పర్సన్. లక్ ఆల్వేస్ ఫేవర్స్ ద బ్రేవ్ పర్సన్. ధైర్యంగా ఉన్న వాళ్ళకు ఇలాంటి అపోహలన్నీ. ఎందుకంటే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా మీతో పాటు స్టార్ట్ చేసిన మీ ఫ్రెండ్స్ అనుకోకుండా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతే, అరే నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా, అనవసరంగా ఒక అపోహలో పడి ఆగిపోయాను కదా. ఎందుకంటే స్టూడెంట్స్లో చాలా మందిలో ఈ ఫియర్, భయం ఏదైతే ఉంటుందో, చాలా మంది కాదు 100% ఆఫ్ ద స్టూడెంట్స్, 100% మంది స్టూడెంట్స్లో భయం ఉంది. ఒకవేళ బయటికి లేనట్టు ప్రిటెండ్ చేస్తున్నా డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఫియర్. సో మీ ఒక్కలకే ఫియర్ ఉంది, నేను ఒక్కనే భయపడుతున్నాను, సెలెక్ట్ కాను అని మీకు మీరు అపోహలో ఉండకండి. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఐల్ జస్ట్ షో యూ దిస్ వన్. మీరు ఒక్కసారి దీన్ని చూడొచ్చు. అంటే అందులో 40 ర్యాంక్ వస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, మీతో సహా. ఎలా సాధ్యమైంది? నేను కూడా అనుకోలేదు అసలు. నేను ప్రిలిమ్స్ మన లాస్ట్ ఇయర్ జూన్ 2022లో జరిగింది. ఫిబ్రవరి మార్చ్ 2022 ఆ టైంలో అసలు నేను ప్రిలిమ్స్ రాయొద్దు అనుకున్నాను. అవ్వదేమో, ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు ఇంత స్ట్రెస్ కానీ రాశాక ప్రిలిమ్స్ షాక్ అయ్యాను. అప్పుడు మెయిన్స్ వదిలేద్దాం అనుకున్నాను. వదిలేయడం అంటే రాద్దాం ఏదో ఒకటి లైట్గా. అప్పుడు మా ఫాదర్ ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు, మీకు ఇది వస్తే బెస్ట్ యూజ్ చేసుకోవాలి కదా అంటే, అప్పుడు ఏదో కష్టపడి 12 to 14 hours మెయిన్స్ అప్పుడు చాలా ఎక్కువ చదివాను. 12 to 14 hours అసలు సోషల్ లైఫ్ లేకుండా. అప్పుడు చాలా కష్టమైంది. తర్వాత దాని ఫ్రూట్స్ కనిపించినాయి ఒక 2 months తర్వాత. ఈ ఇంటర్వ్యూలో నాకు సెకండ్ హైయెస్ట్ వచ్చింది మ్యామ్. నాలో లక్ ఒకటి. లక్ ఉండాలండి, ఇంత పెద్ద ఎగ్జామ్ లో ఎన్ని క్వశ్చన్, ఎన్ని పేపర్స్, ఇంటర్వ్యూలో మళ్ళీ డిఫరెంట్ బోర్డ్స్. సో మళ్ళీ ఐ జస్ట్ షో యూ దిస్ వీడియో, మళ్ళీ లాస్ట్ చూపిస్తాను. బట్ ద థింగ్ ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంక్ 40. లక్ గురించి కూడా డిస్కషన్స్ వస్తాయి ఎవరు. అంటే లక్ ఎవరికి వస్తుందో ఇట్స్ లైక్ లాటరీ, దానిపైన మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ స్ట్రాటజీ. సో దానిపైన పక్కాగా మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో 65 days. సో జస్ట్ 65 days అంటే భవిష్యత్తులో ఎన్ని డేస్ ఉన్నా కానీ మీరు జస్ట్ 65 daysని ఎఫెక్టివ్గా ఫోకస్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేస్తారు. ప్రిలిమ్స్లో 1:10, 1:50 ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ వస్తున్నాయి. మోస్ట్లీ 1:50నే సెలెక్ట్ చేస్తారు ఆన్ అన్ యావరేజ్. సో దాదాపుగా 50,000 మందిని ప్రిలిమ్స్లో ఫిల్టర్ చేస్తారు. 50,000 మంది మెయిన్స్ రాస్తారు. సో ఈ 65 days ఎనఫ్ ఆర్ నాట్ అంటే ఎస్, ఈ 65 రోజులు సరిపోతాయి. సో ఈ 65 రోజుల్ని నేను రెండుగా క్లాసిఫై చేస్తున్నాను. ఒకటి ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అండ్ అలాగే దీన్ని నేను పార్ట్ టైం అంటాను. సో బేసికల్గా పార్ట్ టైం ప్రిపరేషన్ ఉండదు, ఆ పదమే కొంచెం నెగిటివ్గా డినోట్ అవుతుంది. బట్ ద థింగ్ ఏంటంటే, సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ రిజైన్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే సార్ మెయిన్స్లో తీసుకుంటాను లీవ్ అని. హౌస్ వైఫ్స్ అంటే డెఫినెట్గా ఇంపాసిబుల్, పనులన్నింటినీ కొన్ని పక్కన పెట్టలేము. సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు రోజు 12 గంటలు, ఒక్కొక్కసారి అవసరమైతే 13, 14 గంటలు కూడా నేను షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ టైమ్ ఆస్పిరెంట్స్ అంటే ఆల్మోస్ట్ 6 to 7, 6 నుంచి 7 గంటలు. అంటే ఇంత టైం కేటాయించుకొని ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చదివితే బాగుంటుంది. జనరల్గా మనకు ఏదైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు కొన్ని సోర్సెస్ అనేటివి కావాలి. సో సోర్సెస్, సో నేను ఈ వీడియో మొత్తంలో కూడా ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక క్లాసెస్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ క్లాసెస్ని చదివేసి ఉంటే, నేను ఇప్పుడు ఒక క్లాసెస్కి 3 hours అంటే ఒక పర్టికులర్ వీడియో 3 గంటలు, ఒక పర్టికులర్ టాపిక్ పైన 3 hours క్లాస్ ఉందనుకో. సో 3 hours ఆ పర్టికులర్ టాపిక్ని చూడండి అని ఇస్తాను. అండ్ 3 hours పాటు ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ నార్మల్ టాపిక్ అయితే 2 hours మెటీరియల్ చదవండి అని చెప్తాను. మెటీరియల్ చదవండి అని సిలబస్లో ఇస్తాను. ఒకవేళ మెటీరియల్ కాదు అనుకుంటే నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. కొన్ని సబ్జెక్ట్స్కి మీరు నోట్స్ అయినా కూడా చదవచ్చు. అవసరం అనుకుంటే 2 లేకపోతే దీనికి +3 hours కూడా, అంటే 2 to 3 hours మెటీరియల్. అంటే మీరు క్లాసెస్కి స్పెండ్ చేయాల్సిన టైం, మీరు మెటీరియల్స్కి స్పెండ్ చేయాల్సిన టైం, ఈ మెటీరియల్స్ నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. మన అప్లికేషన్లో మీకు మెటీరియల్స్ ఉంటాయి. ఒకవేళ మీకంటూ ఒక ఓన్గా సెల్ఫ్గా మెటీరియల్స్ ఉంటే యూ కెన్ ఫాలో దట్. నాది మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పట్లేదు. అలాగే మీరు ఒక టాపిక్ క్లాస్, ఒక టాపిక్ మెటీరియల్ చూసిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించిన టెస్ట్
అంటే మన దగ్గర ఆల్రెడీ సపరేట్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ప్రతి 5 సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 సబ్జెక్ట్స్ పైన ప్రతి టాపిక్ పైన టాపిక్ టెస్ట్, అలాగే ప్రతి సబ్జెక్ట్లో 3 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్స్గా మనం చెప్పుకుంటే ఆ యూనిట్ మొత్తంకి సంబంధించిన ఫుల్ టెస్ట్, సబ్జెక్ట్కి మొత్తానికి సంబంధించిన ఫుల్ టెస్ట్, 5 సబ్జెక్ట్స్తో కూడిన కంప్లీట్ టెస్ట్ అంటే టాపిక్ టెస్ట్, సబ్సెక్షన్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్, ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్. సో ఇలా కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్లో మనకు టెస్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వేలో మీకు 65 డేస్ అన్నాను కదా, 65 డేస్ ఇంటూ 12 అవర్స్, 65 డేస్ ఇంటూ 12 అవర్స్ ఇలా మీకు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అదే జాబ్ హోల్డర్స్ అనుకోండి 65 డేస్ ఇంటూ 6.5 అవర్స్ వేసుకోండి, యావరేజ్గా ఇంటూ 6.5 అవర్స్. ఒకవేళ మీరు ఈ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో ఈ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే, సో ఏదైతే పెండింగ్ ఉందో నెక్స్ట్ డే ఖచ్చితంగా ఆ టార్గెట్ని ఇవాళ చదువుకోవాల్సిన టాపిక్, నిన్న పెండింగ్లో ఉన్న టాపిక్స్ ఈ రెండింటిని కలిపి ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ఏ టాపిక్ ఎంతసేపు చదవాలి. కొన్నిసార్లు మీకు అలా ఏ టాపిక్ ఎంతసేపు చదవాలి అనే ఐడియా లేకపోతే మీరు ఇలా చదువుతూనే ఉంటారు. అంటే దేర్ ఈస్ నో ఎండ్ ఆఫ్ స్టడీ. అందుకోసం మీకు క్లియర్గా సో ఏ టాపిక్ ఎంతసేపు చదవాలి, ఒకవేళ మీరు వెనకబడుతున్నానంటే మళ్ళీ షుడ్ నాట్ గెట్ డిమోటివేటెడ్, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి అంటే కొంచెం ఫాస్ట్గా చదవడం. అలాగే జాబ్ హోల్డర్స్, జనరల్గా జాబ్ హోల్డర్స్కి ఇలా సపరేట్గా ఎక్కడ మీరు చూసుండరు, బట్ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే విధంగా ఐ జస్ట్ గేవ్ యూ దిస్ థింగ్. మీకు ఈ షెడ్యూల్ కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, తర్వాత నేను ఫర్దర్ వే ఫార్వర్డ్ మీకు చెప్తాను. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఐ హోప్ యూ కెన్ లుక్ అట్ దిస్. ఇప్పుడు ఇక్కడ డే 1 మీకు కనిపిస్తుంది. డే 1 సో ఇట్లా 65 డేస్ అంటే మొన్నటి వరకు 75 డేస్కి అంటే ఫస్ట్ 100 డేస్కి ప్లాన్ చేశాను, దాన్ని మళ్ళీ 75 డేస్కి రెడ్యూస్ చేశాను. ఇప్పుడు 65 డేస్కి, ఇంకా 65 డేస్ కంటే కూడా తక్కువ రెడ్యూస్ చేయడం కష్టం అవుద్ది. అండ్ గైస్ ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్న దాంట్లో ఏంటంటే వీటితో పాటు ప్రతి టాపిక్ ఏదైతే ఉంటుందో ప్రతి టాపిక్ని డెఫినెట్గా మనం రివిజన్ అనేది చేయాలి. అంటే నేను పెట్టిన షెడ్యూల్లో క్లాసెస్ ఎంతసేపు వినాలి, మెటీరియల్స్ ఎంతసేపు చదవాలి, టెస్ట్స్ ఎంతసేపు రాయాలి, వీటన్నిటిని మళ్ళీ ఎప్పుడు రివిజన్ చేయాలి. టెస్ట్స్లో జస్ట్ ఏబిసిడీలు ఇవ్వకుండా ప్రతి టెస్ట్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూడడానికి దానికి కూడా టైం, అంటే ఏదో బాదరాగా సో దీనికింత దానికింత అని అంటే ఇలా కాదు, సైంటిఫికల్ వేలో ప్రాక్టికల్ వేలో ఏది ఎలా చదవాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ద ప్రోగ్రామ్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకు అప్లికేషన్లో మిషన్ నిర్వాణ అని ఉంటుంది. మిషన్ నిర్వాణ అంటే మిషన్ నిర్వాణ అనే పేరుతో మనకు అప్లికేషన్లో ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. అంటే మిషన్ నిర్వాణ యొక్క థింగ్స్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఏపీపీఎస్సి స్క్రీనింగ్ లేదా ప్రిలిమినరీకి సంబంధించి ప్రిలిమ్స్ లేదా స్క్రీనింగ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్, 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్స్, 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన టెస్ట్స్, ఇవన్నీ కూడా ఈ మిషన్ నిర్వాణలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఒకే దగ్గర 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన వీడియో క్లాసెస్, ఒకే దగ్గర మెటీరియల్స్, ఒకే దగ్గర టెస్ట్స్ కూడా ఉంటాయి. మీకు ప్లాన్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా వీటిని మీకు నచ్చినట్టు మీరు ఫాలో అవ్వచ్చు. సో మీకు నచ్చిన క్లాస్ విని, మీకు నచ్చిన టెస్ట్ చదివి, మీకు నచ్చినట్టు మెటీరియల్ ఫాలో అవ్వచ్చు. లేదా మీకు ఒక డౌట్ ఉందంటే నేనే మీకు ప్లాన్ ఇచ్చాను. సో అందుకోసం డే 1, డే 2, డే 3 అంటే ఇవి అన్నీ ఒకే దగ్గర కన్సాలిడేటెడ్గా దొరుకుతాయి. అండ్ అలాగే వీటన్నిటి డే ప్రకారం ఒక్కొక్క ఫోల్డర్లో వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ వీడియో చేస్తున్నందుకు, ఎందుకంటే ఒక్కొక్క రోజు అంటే 1 డే ప్లాన్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 2 నుంచి 3 గంటలు పట్టింది. సో ఈ 10-15 డేస్ నుంచి ఈ ప్లాన్ ఎఫెక్టివ్గా రావాలి, ఎలా చదవాలి ఏంటి, ఎంతసేపు వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ గ్యాదర్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో ఈ వీడియో రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఎవరైతే ఈ మిషన్ నిర్వాణ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో, సో ఎవరైతే దీన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకు ఫ్లాట్ 50% అంటే 5,000 ఉండేది కోర్సు, సో కొంచెం ఆఫర్ పైన రెడ్యూస్ అయింది. ఇది మీకు కేవలం 2,500 రూపీస్కి 2 డేస్ అంటే ఇవాళ వీడియో వస్తే ఇవాళ అండ్ నెక్స్ట్ ఫాలో అయ్యే 2 డేస్, ఈ 2 రోజులు కంప్లీట్ ప్రిలిమ్స్ ప్యాకేజ్ అంటే 5 సబ్జెక్టులు, మెటీరియల్స్, టెస్ట్స్ దాదాపుగా 7,000+ క్వశ్చన్స్ మీరు చదువుతారు. 7,000+ క్వశ్చన్స్ మీరు రాస్తారు. అంటే దానికి వీడియో అంటే ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 150+ టెస్ట్స్, 150కి పైగా పరీక్షలు. ఈ 150 టెస్టుల్లో మీరు ఆల్మోస్ట్ 7,000 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు.
ఓకే, సో ఇది ఈ కోర్స్ యొక్క మెయిన్ థింగ్. అండ్ ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఇంకేదైనా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ జస్ట్ మేక్ ఏ కాల్. సో అగైన్ మీకు నంబర్ ఇస్తున్నాను 9110556858. సో కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. మీకు కావాలంటే ప్లాన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ కూడా మీకు షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ ప్లాన్ షేర్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత పైనే మీకు కనబడుతుంది మిషన్ నిర్వాణ ప్రిలిమ్స్ కోర్స్ అని. ఒకవేళ దొరకకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో కోర్స్ యొక్క లింక్ పెడతాను. కమెంట్ సెక్షన్లో కూడా కోర్స్ యొక్క లింక్ పెడతాను. డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 2 days 2500 రూపీస్కి ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆఫర్ ప్రైస్ లాగా. ఓకేనా? సో మళ్ళీ తర్వాత దిస్ ఆఫర్ విల్ నాట్ బీ లేబుల్. చూడండి ఇలా ఫస్ట్ నేను ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి సంబంధించి మీకు క్లియర్గా చెప్తున్నాను. చూడండి ఇక్కడ వేదిక్ ఏజ్ అని మీకు కనబడుతుంది. 4 hours వీడియోస్, 1 hour రన్నింగ్ నోట్స్, టోటల్గా 5 hours. ఈ ప్లాన్ కొత్తది, అంటే కొత్తగా ఇప్పుడే తీసుకొచ్చింది కాదు, అంతకు ముందే ఉంది. కానీ ప్లాన్ని ఆటోమేటికల్గా డేస్ని ప్రకారం రెడ్యూస్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇది కంప్లీట్గా ఈ ఐడియా కానీ ఈ నాలెడ్జ్ కానీ ఈ ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ పేటెంట్ నాదే. నేనే దగ్గరుండి దీన్ని ప్లాన్ డిజైన్ చేసి టెస్ట్ సిరీస్ని కూడా నేనే డిజైన్ చేయడం జరిగింది. టెస్టుల్లో కొన్నిసార్లు ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉంటాయి. సో దాన్ని కూడా ఎప్పటికప్పుడు వీఆర్ గోయింగ్ టు రెక్టిఫై దట్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా ఇంగ్లీష్ పదాలని డైరెక్ట్గా వాళ్ళు తెలుగులో ఇస్తున్నారు. సో అది కూడా ఐ జస్ట్ రెక్టిఫై. ద బెస్ట్ కంటెంట్ మార్కెట్లో అవైలబుల్ అయ్యే వాటన్నిటిలో కంటే, మార్కెట్లో మీకు 1 రూపీ, 2 రూపీస్, 100, 1000, 2000, 15, 20 డిఫరెంట్ ప్రైజెస్ కొన్నాయి. కానీ ద బెస్ట్ కంటెంట్ మన రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో, ద బెస్ట్ టెస్ట్ సిరీస్ విత్ మెటీరియల్, ఇవన్నీ కలగలిపి పైగా 2 years వ్యాలిడిటీ. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ వరకు ఉంటుంది అని మాత్రం అనుకోకండి. మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీరు విన్నా వినకపోయినా 2 years వ్యాలిడిటీ. ఇదే కాదు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్తో కూడిన కోర్స్ కూడా ఉంది. రెండు కలిపి మళ్ళీ అది సపరేట్ కోర్స్ ఉంటుంది. బట్ హియర్ నేను పర్టికులర్గా ప్రిలిమ్స్ని ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ చూస్తే Day 3, Day 4, Day 5, Day 6, Day 7 ఇలా మీరు చూస్తూ పోతే I'll just show you these things. మీకు ఇలా జస్ట్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ Day 8, Day 9, Day 10, Day 11, Day 12, Day 13. సో నెక్స్ట్ అలాగే 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 అన్ని, అంటే 28 వరకు. నెక్స్ట్ 36, Day 29 నుంచి 36 వరకు. అలాగే 37 నుంచి 44 వరకు. మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు, నో వరీస్. ఇది నేను మీకు షేర్ చేస్తాను ఈ PDF కూడా. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే 45 to 50 days ప్లాన్. మీకు ఈ ఫాంట్స్ విజిబుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తాను. ఆ ట్రాన్స్లేటెడ్ తెలుగు కాపీ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి సంబంధించి మీరు చూడొచ్చు. సో ఇది మీకు జస్ట్ చూపిస్తున్నాను. సొసైటీకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ. యాక్చువల్గా అన్ని సబ్జెక్ట్స్ అయిపోయాయి. సొసైటీలో 3rd యూనిట్ మాత్రమే పెండింగ్ ఉండేది. ఆ 3rd యూనిట్లో కూడా హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5 daysలో ఆ సొసైటీకి సంబంధించిన ఆ 5 parts కూడా, అంటే రిమైనింగ్ పార్ట్స్ కూడా కంప్లీట్ అవుతుంది. సో సిలబస్ పూర్తిగా అయిపోతుంది. ఎందుకంటే వెల్ఫేర్ మెకానిజమ్స్ కరెంట్ టాపిక్స్కి సంబంధించింది కాబట్టి కొంచెం డిలే అయిపోయింది. ఓకేనా? సో మీకు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ ప్రతిదీ సిలబస్లో మెన్షన్ చేసింది మీకు చెప్తున్నాను. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చూస్తే, సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, విమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్స్ 4 hours వీడియో క్లాస్. చూడండి ఇక్కడ 4 hours వీడియో క్లాస్ అని కనబడుతుంది. చూడండి మళ్ళీ రివిజన్, చూడండి రివైజ్ టోటల్ సొసైటీని రివైజ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో మీకు ఆల్మోస్ట్ చూడండి 54 daysలో, రాబోయే 54 daysలో సిలబస్ మొత్తం అయిపోతుంది. జనరల్గా ఎగ్జామ్ కంటే ముందు ఒక అట్లీస్ట్ 15-20 days పర్టికులర్గా రివిజన్కి మనం ఫోకస్ చేస్తాం. నేను 65 days ఇచ్చాను కదా అని చెప్పి ఏదో అన్ని డేస్ చదవడం పెట్టలేదు. 54th day నుంచి చూడండి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ మొత్తం, అంటే ఈ 150 marks సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇలాంటివి 7 టెస్ట్స్ ఫుల్ లెంత్గా గ్రాండ్ పెడుతున్నాను. అండ్ అలాగే టెస్ట్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 days మీకు గ్యాప్ ఇస్తున్నాను. ఎగ్జామ్ కంటే ముందు వరకు కూడా టెస్ట్ పెట్టదలుచుకోలేదు. మీకు ఇక్కడ చూడొచ్చు ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్. చూడండి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ని కూడా నేను మీకు ఇక్కడ కవర్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఫిబ్రవరి. చూడండి మళ్ళీ ఆగస్ట్ నుంచి డిసెంబర్ కరెంట్ అఫైర్స్ రివిజన్కి టైం ఇచ్చాను. మీకు ఇక్కడ చూస్తే ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ 3, ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ 4, మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు సో 59. సో చూడండి ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ 5, ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ 6, గ్రాండ్ టెస్ట్ 7, 7 గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారు. మీకు ఇక్కడ చూడొచ్చు రివైజ్ కంప్లీట్గా రివైజ్. మీకు ఇక్కడ చేసిన తప్పులు ఏవైతున్నాయో వాటిని అవాయిడ్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ డే కూర్చొని ఆలోచించండి. మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నిటి కోసం కూడా టైం ఇచ్చాను. అండ్ లాస్ట్ డే రివైజ్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. స్టే కామ్.
ఒక సైంటిఫిక్ వేలో 65 days మీకు ఇచ్చాను. మీకు కావాలనుకుంటే ఈ ప్లాన్ పీడిఎఫ్ మీకు చెప్పినట్టు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కోర్సులో ఇలా కనబడుతుంది, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మిషన్ నిర్వాణ. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఇది ఒక ఎగ్జామినేషన్ బ్యాచ్. ఎప్పుడు స్టార్ట్ అయిందని అనుకోకండి, 1 month 2 months ఎవరైనా ఎప్పుడైనా. అండ్ రేపు ఒకవేళ రేపు ఇవాళ ఫర్ సపోజ్ ఈ వీడియోను నేను చేసిన 3-4 daysకి చూస్తారు, అయినా కానీ మీకు అక్కడ క్లియర్గా Day 1 అంటే మీరు చేయాల్సిందల్లా అంటే ఎప్పుడు తీసుకుంటే అప్పుడు మీకు అది Day 1 అయిపోతుంది. Day 2, Day 3 ఏదైనా కూడా 65 daysలో సిలబస్ని మొత్తం కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇది మన టీం, కోర్ టీం ఎవరైతే టాపిక్స్ డిస్కస్ చేశారో అది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇప్పుడు చెప్పినట్టే ఎంప్లాయీస్కి కూడా, ఎంప్లాయీస్ అండ్ హౌస్ వైఫ్స్ అని వీళ్ళకి సంబంధించి. సో ఈ ప్లాన్ కూడా డిజైన్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ 35 days ప్లాన్ డిజైన్ చేశాను. ఇంకొక 30 daysని కూడా ప్లాన్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఈ డిజైన్ చేసిన 35 daysని మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ఫోల్డర్ కూడా ఇవి యాప్లో అప్లోడ్ చేసే ఉన్నాయి. మీకు యాప్లో జస్ట్ Day 1 అందులో మెటీరియల్స్ ఏమున్నాయి, అందులో వీడియోస్ ఏమున్నాయి అవి చూస్తే సరిపోతుంది. మీకు చూడొచ్చు ఇక్కడ Day 5 చూడండి, Day 10 వరకు. సో నెక్స్ట్ చూడండి Day అంటే మీకు ఇక్కడ నేను పర్టికులర్గా ఏం చేశానంటే వాళ్ళకు 12 గంటలు మీకు 6 గంటలు ఎలా ఇచ్చానంటే మీకు ఇక్కడ పర్టికులర్గా సోర్సెస్ని రెడ్యూస్ చేశాను, సోర్సెస్ని తగ్గించాను. ఎక్కువగా నేను దేనిపైన డిపెండ్ అయ్యానంటే నోట్స్. క్లాస్లో మీరు చదివేటప్పుడు వీడియో చూసుకునేటప్పుడు రాసుకునే నోట్స్ కానీ నేను మీకు షేర్ చేసే నోట్స్ కానీ వాటిపైన డిపెండ్ చేశాను. చూడండి మీకు ఇక్కడ కూడా ఏన్షియంట్ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ ప్లస్ 30 minutes ఎక్స్ప్లెనేషన్, 1 hour టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, 1 hour టు కవర్ పెండింగ్ టాపిక్స్. పెండింగ్ టాపిక్స్కి కూడా టైం ఇచ్చాను. మెంటల్ ఎబిలిటీ చూడండి 30 minutes ప్రాక్టీస్. సో ప్రాక్టీస్కి, రివిజన్కి, ఎక్స్ప్లెనేషన్స్కి ప్రతి దానికి యూ గాట్ ద టైం. ఇక్కడ అంటే ఇక్కడ 6 hours కలిపి ఒకటేసారి ఇచ్చాను. చూడండి 6 గంటలు ఒకే రోజు షెడ్యూల్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి 4 గంటలు మీకు ఇక్కడ 2 గంటలు. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు మీకు సండేస్ దొరుకుతాయి. సో సండేస్ దొరికినప్పుడు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇలాంటి టైంలో 8 hours. సో ఇట్లా సైంటిఫిక్ వేలో మీకు డిజైన్ చేశాను. సో సైంటిఫిక్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేదాన్ని సైంటిస్ట్ చెప్తుంటారు కదా, సైంటిఫికల్గా ఆలోచిస్తారంటారు కదా. సో అలా సైంటిఫికల్గా మీకు డిజైన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా సిలబస్లో ఉన్నదే. మీకు ఎలా చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ చూడొచ్చు 34th day. సో ఆల్మోస్ట్ ఈ 35 days ప్లాన్ మీకు ఇవ్వడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో నెక్స్ట్ రాబోయే 65 రోజులు యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈస్ అ కంక్లూజన్. ఎగ్జామ్ జరుగుద్దా జరగదా? ఒకవేళ 65 రోజులు సీరియస్గా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ జరగలేదు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, ఇమీడియట్గా మెయిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు వెళ్ళిపోవచ్చు. కానీ 65 days పర్ఫెక్ట్గా చదివితే మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏదైతే లోగా ఉందో అది హై స్టేజ్కి వెళ్ళిపోతుంది. మీలో ఉన్న సెల్ఫ్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయి మీకు మీరు చాలా బలంగా తయారవుతారు. సో చాలాసార్లు ఇదే చెప్తున్నాను. ఇంకొంతమంది బిగినర్స్ ఉన్నారు. సో ఇట్లా మీరు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్, సో ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిన థింగ్స్ ఇవన్నీ కూడా ప్రతి వీడియోలో చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ దగ్గరికి విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిత్స్ అనాలిసిస్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేయండి. అండ్ మన దగ్గర ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. నాకు అన్నీ అవసరం లేదు, కేవలం టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలంటే దాన్నే పర్చేస్ చేస్తూ, కేవలం ఒక సబ్జెక్ట్ జాగ్రఫీ కావాలి, హిస్టరీ కావాలంటే దాన్నే పర్చేస్ చేసుకోవచ్చు. అన్నీ కలిపి కావాలంటే 2 days 2500 rupeesకి ఆఫర్ ఉంది. ద బెస్ట్ ఆఫర్, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.